ఈ వీడియోలో దేహము, ఆత్మ రెండు వేరు వేరు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియచేద్దామని అనుకుంటున్నాను. ఆత్మ జ్ఞానాన్ని వినేటప్పుడు ఆత్మిక స్థితిలో ఉండి వినాలి. ఆత్మిక స్థితిలోకి రావడానికి చేయవలసిన సత్సంకల్పాలు: నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, శివ పరమాత్మ నాకు టీచరు. శివ పరమాత్మ నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను. నేటి ఈ దుఃఖమయ ప్రపంచానికి కారణం మానవుడు తన స్వరూప జ్ఞానాన్ని కోల్పోవటమే. స్వ అనగా ఆత్మ, స్వరూపము అనగా రూపము. స్వస్వరూపము అనగా ఆత్మ యొక్క రూపము, జ్యోతిర్బిందు స్వరూపము. ఈ ఆత్మ ఒక అవినాశి వస్తువు అని, చైతన్య శక్తి అని, అదే శరీరంలో ఉంటూ కర్మేంద్రియాల ద్వారా సమస్త కృత్యాలు చేయించునని తెలియక ప్రతి మానవుడు ఈ శరీరమే తానని భావించుచున్నాడు. కావున మానవుడు సుఖశాంతులతో ఆనందంగా జీవితాన్ని గడుపుటకు యథార్థమైన స్వరూప జ్ఞానాన్ని అనగా ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవటం అత్యంత ఆవశ్యకము. శరీరము లేదా దేహము, ఆత్మ వేరు అని తెలుసుకోవడానికి ఒక ఉదాహరణని పరిశీలిద్దాం. రథము, రథ సారథి లేదా రథికుడు, వీటిని పరిశీలిద్దాం. ఒక రథికుడు రథాన్ని తన ఇష్టానుసారంగా రహదారిపై ఎలా అయితే నడుపుతాడో, అలాగే ఆత్మ కూడా దేహాన్ని తన ఇష్టమైన రీతిలో నడుపుతూ ఉంటుంది. ఆత్మ దేహంలో భ్రుకుటి మధ్యలో ఉంటుంది అనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే అక్కడ మనం హిందూ సాంప్రదాయ ప్రకారము బొట్టు అనేటువంటిది తిలకము లేదా కుంకము ఇలాగ ధారణ చేస్తూ ఉంటాం. సుఖ దుఃఖాదులు, తీపి, కారం వంటి రుచులు ఇవన్నీ కూడా ఆత్మ ద్వారానే దేహానికి అనుభూతి అవుతూ ఉంటాయి. అంటే ఆత్మ దేహం ద్వారా అనుభూతి పొందుతోంది అన్నమాట. రథికుడు లేనితో రథము కదలనట్లే చైతన్య శక్తి అయిన ఆత్మ దేహంలో లేకపోతే దేహంలో కదలికలు ఆగిపోతాయి. దీనినే మనము మరణము అంటాం. ఈ ఆత్మ దేహము వేరు అనే విషయాన్ని తెలుసుకోవడానికి మరొక ఉదాహరణ కూడా పరిశీలిద్దాం. ఒక ఇంట్లో నేను అద్దెకుంటున్నాను అనుకుందాం. అప్పుడు ఆ ఇల్లు నాది అంటాం, కానీ నేను ఇంటిని అనం కదా. అలాగే ఈ చైతన్య శక్తి అయిన ఆత్మ దేహం అనే ఇంటిలో కొంతకాలం కోసం వచ్చి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది. దీనిని బట్టి ఆత్మ దేహము వేరు వేరు అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా ఆత్మ దేహము వేరు వేరు అనేటువంటి విషయాల్ని స్పష్టంగా అర్థమైందని అనుకుంటాను. తదుపరి వీడియోలలో తర్వాత ఆత్మజ్ఞానాన్ని తెలియజేస్తాను. అది ఎలా ఇది అందరూ అయిపోయింది. ఇప్పుడు ఇది వినపడాలంటే మనకు బయటకు వినపడదు కదా. చేస్తే స్టాప్ ఇయర్ అని వచ్చింది కదా. ఇప్పుడు అది దాన్ని నేను ఉండండి అసలు ఫస్ట్